ప్రెసిడెంట్ను, అలాగే రాఘవేంద్ర గారికి ఫ్యాన్స్కి ప్రెసిడెంట్, అదొక పోస్ట్ అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. అది పెద్ద పోస్ట్ని. మద్రాసు వెళ్ళిన తర్వాత జానకి రావడప్పుడు శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారులతో స్టోరీ సిట్టింగ్లో, అంటే నేను రాఘవేంద్ర గారు అసోసియేట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్న టైంలో పనిచేసినప్పుడు వాళ్ళకున్న వ్యామోహం, అంటే సినిమా ఫీల్డ్ పట్ల వాళ్ళకున్న వ్యామోహం, అంటే ఇందులోనే మేము పైకి రావాలని ఎన్నో ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ లోపల ఒక అగ్నిని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. కసిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత స్ట్రగుల్ అయ్యారనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంటుంది. ఆ స్ట్రగుల్ అవుతూ ఒక్కసారి అది విస్ఫోటం చెందింది. ఆ విస్ఫోటమే చాలా మహానుభావులు వచ్చారు ఇందులోంచి, ఫ్యామిలీలోంచి. ఫస్ట్ కీరవాణి గారితో స్టార్ట్ అయింది, రాజమౌళితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్తారని నమ్మకం ఉంది ఫ్యామిలీ మీద. ఈ ప్రాసెస్లో నేను ఫస్ట్ కలిసింది, నేను చెప్పిన శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారు అయితే, తర్వాత నాకు కలిసింది కీరవాణి గారు. నాకు అత్యంత ఇష్టమైన ఏకైక సంగీత దర్శకులు, అంత ఇష్టం నాకు ఆయన. ఆయనే కావాలని పట్టుబట్టి సీతారామ కళ్యాణ్ చూస్తున్నారని సినిమా అప్పుడు ఆయన చేత నేను మ్యూజిక్ చేయించుకున్నాను. ఆ పరిచయంలో కాంచి అనే ఆయన పరిచయం అయ్యారు. ఏదో ఫంక్షన్లో రాజమౌళి చెప్పడం కూడా విన్నాను నేను. ఏ ఆస్పెక్టు, ఏ టాపిక్ వచ్చినా కూడా కాంచిని పిలవండి అంటారు. అది ఆడిటింగ్ కావచ్చు, గుండు సూది కావచ్చు, విమానం కావచ్చు, ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా, పొలిటికల్ న్యూస్ కావచ్చు, ఆర్థిక సంబంధమైనది కావచ్చు, సినిమాలు సంబంధమైనది కావచ్చు, ఇంటర్నేషనల్ సంబంధమైనది కావచ్చు, ఏదైనా సరే అందరూ కూర్చోవడం, పిలవటం. అది చూసి ఎవరు వస్తారని చూస్తే కాంచి ఇంట్రడక్షన్ నాకు అలా జరిగిందనమాట. మహామేధావని నేను చాలా ఊహల్లో ఉండేవాడిని, నిజంగానే ఊహల్లో ఉండేవాడిని. ఎప్పుడు ఇతను ఏదో డైరెక్షన్ చేస్తాడో అలా సినిమా ఫీల్డ్కి వస్తాడని ఆలోచనలో ఉండేవాడిని. అది ఇన్నాళ్ళకి జరిగింది. దాంతోపాటు మెల్లమెల్లగా వల్లి గారు కానీ, కీరవాణి గారు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేయడం కానీ, అలాగే కళ్యాణి మాలిక్ నా తమ్ముళ్ళలాగా మేమందరం కలిసి ఒక దగ్గర పనిచేసింది. వీళ్ళ ఇంట్లో ఉన్నది ఏకైక గొప్ప లక్షణం ఏంటంటే, సినిమాని, అంటే ఇంతకుముందు ఒక సంగీత దర్శకుడు, ఒక మహానుభావుడు, ఒక సంగీత విద్వాంసులు ఇంటికి వెళ్తే డోరు తడితే ఏదో సరిగమలు వినపడతాయి, ఏ వస్తువు తాకినా ఏదో అందులోంచి ఏదో సంగీతం వస్తుంది అనేది ఉంటుంది కదా. వీళ్ళ ఇంట్లో ఎవరిని టచ్ చేసినా కూడా, నేను కలిసి ప్రయాణించిన టైంలో ఎవరిని టచ్ చేసినా సినిమా పిచ్చండి, సినిమా డిస్కషను, సినిమా గురించి చలిమంటలు, ఆ సినిమా చూసొచ్చి వాళ్ళకున్న నాలెడ్జ్ చూస్తుంటే, ఆ చూసొచ్చిన సినిమా గురించి నిర్మోహమాటంగా కొండ బద్దలు కొడతాం. ఇది దరిద్రంగా ఉంది, లేదా ఇది రొట్టలాగా ఉంది, ఇది బాగుండలేదు అని అనాలిసిస్ చేస్తూ చలిమంటలు వేసుకోవడం. సో ఇలాంటి ఫ్యామిలీలోంచి దర్శకులు వచ్చారు, రచయితలు ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు ఎక్సలెంట్గా బోల్డ్ అని పెద్ద పెద్ద హిట్లు అదర్ లాంగ్వేజ్లో కూడా ఆయన సాధించారు. ఇంకా శివశక్తి దత్తా గారును విజేంద్ర ప్రసాద్ గారు వర్ణించే విధానం, కథని వాళ్ళు వర్ణించే విధానం చూస్తుంటే మాకు ఆశ్చర్యంగాను, మా ఊహలకు అందేది కాదు. చాలా ఎక్సలెంట్గా వర్ణించేవాడు. నేను జానకిరామ్ టైంలో ఉంటుండేవాడు. కానీ వాళ్ళ ఊహల్ని అంతే మ్యాగ్నిఫైడ్గా, భయంకరంగా హార్డ్గా బ్రెయిన్లో ఎక్కించుకుని తీసింది రాజమౌళి. రాజమౌళి తీస్తే కానీ విజేంద్ర ప్రసాద్ గారు, శివశక్తి దత్తా గారిలో ఉన్న ఇమాజినేషన్ పవర్ అనేది అందరికీ అర్థమైంది, ప్రపంచంతో పాటు మాకు కూడా అర్థమైంది. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్న కాంచి లేట్ చేశాడు అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఒక్క ట్యాగ్ ఉంటే చాలండి, దాన్ని బట్టి అందరూ పాకేసుకుంటే పైకి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు అలాగే శ్రీలేఖ కానీ, తర్వాత వీళ్ళందరూ వస్తున్న టైంలో కాంచి లేట్ చేశాడు. కానీ లేట్ చేసినా కూడా ఆ టీజర్ రిలీజ్ రోజు నేను టీజర్ చూశాను. అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. అది చూసినప్పుడు చాలా ట్రెండీగాను ఎక్సలెంట్గా ఉంది. సినిమా థియేటర్కి వచ్చే వాళ్ళందరూ సినిమా చూడటానికి కాదు. నేను నిజంగా అలాగూ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కానీ గీతతో సినిమా చూడటానికి వెళ్ళలేదు ఎప్పుడు. సరదాగా మా ఇద్దరి మధ్యన ఉన్న అభిప్రాయాలు పంచుకుంటానికి, ఫర్దర్గా నా మీద ఆవిడకి నమ్మకం కలగటానికి, ఆవిడ మీద నాకు నమ్మకం కలగటానికి ఒక మధుర అనుభూతుల్లాగా ఉండటం కోసం వెళ్ళాం. సో ఇది చాలామంది దానికోసం రారు. కొంతమంది ఏంటైనామో మేము అభిమానులకు గుడివాడలో ఉన్నప్పుడైతేనేమో మేము వింటున్నారు వారు ఫ్యాన్స్. సో వేరే వాళ్ళ సినిమాలకు వెళ్ళి పెద్ద పెద్ద కేకలతో లేచి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే బాగుండలేదని మోసేయటం కోసం వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళందరూ మా మీద గొడవ పడేవాళ్ళు. అంటే సినిమా థియేటర్కి నిజంగానే సినిమా చూడటానికి చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అయితేనే ఇలా ఆడుతుంటే సినిమాలు, అలా ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అవుతుంటే బ్లాక్ బస్టర్ అవుతుంటే ఈ సినిమా డెఫినెట్గా అందరిని అలరించాలని కాంచి విపరీతమైన లేట్ చేసిన విపరీతమైన అవగాహన ఉన్న మనిషి అని మా అందరికీ నమ్మకం. అంటే అతనితో ప్రయాణించిన వాళ్ళందరికీ బాగా నమ్మకం ఏర్పడుద్ది. ఆ నమ్మకం డెఫినెట్గా తనకు కావాల్సినంత విజయాన్ని చేకూర్చాలని
కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే కీరవాణి గారి ఫ్యామిలీకి, శివశక్తి దత్తా గారి ఫ్యామిలీకి, విజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కళ్యాణి మాలిక్, కాంచి, వల్లి గారు, రమ గారు, వీళ్ళందరికీ ఏంటంటే ఫ్యామిలీ నుంచి అందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న కుర్రతనము, వాళ్ళలో ఉన్న యాక్టివ్నెస్ వాళ్ళ వారసులు చూశాను. ఇప్పుడే బేపచ్చంగా డ్యాన్సులు వేస్తున్నారు. ఏమాత్రం షై ఫీలింగ్ లేకుండా ఎక్సలెంట్గా స్టేజ్ని షేర్ చేసుకున్నారు. అందరూ వచ్చారు, అందరు రిప్రజెంటేషన్ జరిగింది, అన్ని శాఖలకు దాదాపుగా రిప్రజెంటేషన్ జరిగింది. ఒక హీరో కూడా వచ్చేస్తే నాకు ఆనందంగా ఉంటుందని ఆనందంగా ఉంది. ఆ కోరిక తీర్చండి సార్ దయచేసి. కీరవాణి గారు, శివశక్తి దత్తా గారు. శివశక్తి దత్తా గారిలో ఉన్న ఆ బలీయమైన కోరికకి ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ అనేది దొరుకుద్దని నా ఫీలింగ్ అండి. ఎవరన్నా ఆయన ఫ్యామిలీ నుంచి హీరోకి వస్తే ఎవరన్నా నాకు ఆ బాధ్యతలో చెప్తే నేను రెడీగా ఉంటాను. అది మామూలే, కొత్త వాళ్ళతో సినిమా చేయడం నాకు సరదా అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన కాంచీకి, కీరవాణి గారికి, అలాగే మన శివశక్తి దత్తా గారి, విజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు. అంటేనేమో బుధుడు, 4 అంటే రాహు, 9 అంటే కుజుడు, అదేనా, 7 అంటే కేతువు. ఏంటి ఇది అర్థం కాలేదు నాకు. ఇది దానికి సంబంధించింది అయి ఉంటుందని నేను అనుకోనండి. ఓకే, బట్ ఏదైనా